హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం కర్డ్ పోహా, దహీ పోహా లేదా పెరుగట్టుకుల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదొక బెస్ట్ హెల్దీ అండ్ లైట్ ఫుడ్ అండి. లో క్యాలరీ, ఈజీలీ డైజెస్టబుల్, టమ్మీ ఫ్రెండ్లీ రెసిపీ. డైట్ చేసే వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ రెసిపీని మీల్ రీప్లేస్మెంట్ ఆప్షన్గా పెట్టుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు అటుకుల్ని ఒక స్ట్రైనర్లో వేసి ఇలా జల్లించుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఈ స్ట్రైనర్ని పెట్టి అరకప్పు వాటర్ని కొద్దిగా వేస్తూ అటుకులని తడపాలి. దీన్ని ఒక 10 నిమిషాలు అలాగే వదిలేస్తే అటుకులు మెత్తబడతాయి. మెత్తబడిన అటుకుల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక కప్పు కమ్మటి పెరుగు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పావు కప్పు ఫ్రెష్ క్రీమ్ని వేసి మరొకసారి కలుపుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేనట్టయితే ఒక కప్పు పాలని తీసుకుని పావు కప్పు అయ్యేంత వరకు మరిగించి చల్లారిన తర్వాత వేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మిస్ చేయకుండా వేయండి. ఇదే అసలైన సీక్రెట్ ఈ రెసిపీకి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలు, పావు కప్పు సన్నగా తరిగిన కీరా ముక్కలు, కొద్దిగా క్యారెట్ తురుము, కొన్ని దానిమ్మ గింజలు వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కీరా, క్యారెట్, దానిమ్మ గింజలకి ప్రత్యేకించి కొలతలేమీ ఉండవండి. ఎవరి టేస్ట్కి తగినట్టు వారు కొద్దిగా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. దీనివల్ల టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు ఇందులోకి మనం తాలింపుని పెట్టుకుందాం. ఒక ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి కాస్త వేగాక 1 టీ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసి రంగు మారేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఇందులోకి 2 తుంచిన ఎండుమిరపకాయ ముక్కలు, 1 రెబ్బ కరివేపాకు వేసి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్స్ చేసుకున్న పెరుగట్టుకుల్లోకి వేసి కలుపుకుని సర్వ్ చేసుకుంటే కర్డ్ పోహా లేదా పెరుగట్టుకులు రెడీ. ఒక అరగంట పాటు రెఫ్రిజిరేట్ చేసి తర్వాత సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీలో న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఇదొక బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పొచ్చండి. ఇందులో ఫైబర్, గుడ్ ఫ్యాట్స్, ప్రోబయోటిక్స్, కార్బ్స్ అన్నీ ఉండడం వల్ల ఇది చాలా హెల్దీ.